హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోద సోల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ వాళ్ళు చేసే గోబీ 65 అండి. ఈ గోబీ 65 వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళైతే ఎలా చేస్తారో అదేవిధంగా కొన్ని టిప్స్తో ఈరోజైతే చూపిస్తానండి. సో క్రిస్పీగా మంచి సాఫ్ట్గా ఉండాలి అంటే కూడా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా గోబీ 65 అనేది వస్తుందండి. సో పైగా ఇప్పుడు బయట కూడా వాతావరణం చల్లగా ఉంది కదా, దానికోసం ఏదైనా తినాలి అనిపించింది అనుకోండి, ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందండి నాకు. మీకు నచ్చినన్ని పాయింట్స్ అయితే హైప్ అయితే చేసేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ముందుగా కాలీఫ్లవర్ అయితే తీసేసుకుని నేను ఈ సైజులో కట్ చేసి అయితే తీసేసుకున్నాను అన్నమాట. మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదండి. ఈ మాదిరిగా మనము కాలీఫ్లవర్ అనేది కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. బాగా పెద్దగా ఉన్నాయనుకోండి, మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో కాస్త పురుగులు అవి ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగానే చూసైతే క్లీన్ చేసేసుకోండి. సో ఇప్పుడు దానికోసం అయితే ముందుగా బాండీ అయితే పెట్టేసి దాంట్లో పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసి వాటర్ అనేది మరిగించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత అయితే మనకు వాటర్ అనేది మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గోబీ ఉంది కదండి, దాంట్లో వేసేసి గ్యాస్ అయితే కట్టేసేయండి. ఎక్కువసేపు గోబీని ఉడకనివ్వకూడదండి, 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసి ఒక స్ట్రైనర్లో వేసేసుకుని వడబోసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాటర్ అంతా అది ఆ కిందికి అబ్జర్వ్ అయిపోవాలండి. సో ఇప్పుడు ఆలోపుగా మనమైతే పిండి అయితే కలిపేసుకుందామండి. ఒక బౌల్ అయితే తీసేసుకున్నానండి. దాంట్లో కప్పు మైదా పిండి వేసేసుకున్నాను, కప్పు శనగపిండి వేసేసుకున్నాను, హాఫ్ కప్ వచ్చేసి బియ్యపిండి కూడా వేసేసుకొని దాంట్లోనే హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసిన తర్వాత దీన్ని ఒకసారి టోటల్గా మిక్స్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దాంట్లోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసేయండి. నేను 1 స్పూన్ కారము, తగినంత సాల్ట్, ధనియాల పొడి, సోల పొడి, హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, కొంచెం అంటే మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. దాంట్లోనే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత టోటల్గా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేస్తూ మనకు బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఫైనల్గా మనకు వచ్చేసి ఈ మాదిరిగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. అది ఒకసారి ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. సో మనకు ఒకసారి మనం కలుపుతున్న స్పూన్ను తీసి రివర్స్ చేసామనుకోండి, అది బాగా పలచగా ఉందనుకోండి, స్పూన్ మీదకి మొత్తం ఇలా కారిపోతుంది. లేదు అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా ఉంటే స్పూన్కి ఇలా పట్టుకొని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాంట్లోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి చీల్చుకొని అయితే దాంట్లో వేసేయండి. అదేం చేయాలో తర్వాత చెప్తారన్నమాట. సో ఇప్పుడైతే ఈ మాదిరి కలుపుకున్నాం కదా, దీంట్లో మనము ఉడకబెట్టుకున్నాం కదండి కాలీఫ్లవరు, అవి కొన్ని ఎన్ని దాంట్లో ఆ పిండిలో పడితే అన్ని దాంట్లో పూర్తిగా వేసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ మాదిరిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి వేయించడానికి కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఈ కాలీఫ్లవర్ పిండిలో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. అది ఎంతసేపు పిండిలో ఉంటే మనకు కాలీఫ్లవర్ టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఆయిల్ వచ్చేసి హీట్ అయింది. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసేయాలండి. కాలీఫ్లవర్ 65 కోసము ఒకటేసారి ఇలా బజ్జీలాగా వేయకుండా ఒక్కొక్కటిగా మనం తీస్తూ వేసేసుకున్నాం అనుకోండి, అవి లేత బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేసేసామనుకోండి, అవి తొందరగా వేగకుండా లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటాయండి. ఫైనల్గా మనకు ఆయిల్లో వేసిన 5 నిమిషాల తర్వాత అందరికీ తెలిసిన విషయమే కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని అయితే మనము జాలిగంటతో తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి. ఎందుకు అంటే ఈ గోబీ 65కి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఆయిల్ అనేది పడుతుంది కాబట్టి టిష్యూ పైన వేసేసి మనం తిన్నామనుకోండి, కొంచెం హెల్త్కి కూడా బాగుంటుందని టిష్యూ మీద వేసేస్తున్నానండి. మిగతా పిండి కూడా ఈ మాదిరిగానే చేసేసుకోండి. నేను ఫస్ట్ వచ్చేసి మిర్చీలు అలా కట్ చేసి వేసేసుకోమని చెప్పాను కదండి పిండిలో. ఇప్పుడు ఆ మిర్చిని తీసేసి మళ్ళీ వాటిని కూడా ఆయిల్లో వేసేయండి. ఇలా వేయించుకున్న మిర్చి మధ్య మధ్యలో తింటూ ఉన్నాం అనుకోండి, భలే టేస్ట్గా ఉంటుందన్నమాట. దాంట్లో ఇంకాస్త పిండి మిగిలిపోయిందనేసి నేను కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసి వీటిపైన గార్నిష్ లాగా వేసేసానండి.
అలా కరివేపాకు అలా తినడం కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. ఊరికే ఇస్తే తినరు కదండీ పిల్లలు. అదే ఇలా వేయించి ఇచ్చామనుకోండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. సో, మన గోబీ 65 అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పేసేయండి.